జీవేష్ న్యూస్ ఛానల్. చూసారా ఫ్రెండ్స్, ఈ దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడి వచ్చేసి ఒక పూర్వంతలో ఒక 100 సంవత్సరాల కింద నుంచి ఉంది ఫ్రెండ్స్. ఈ గుడిలో ఏదో ధనం ఉందని ఈ దొంగలు పడ్డారు ఫ్రెండ్స్. ఈ గుడిలో ఏముంది, ఆంజనేయ స్వామి తప్ప ఏం లేడు. స్వామి తప్ప ఎవరు లేరు. అయినా దొంగలు బంగారం ఉంటుంది, ధాన్యాలు ఉంటాయని, ధనరామాలు ఉంటాయని చెప్పి తోగి ఆంజనేయ స్వామిని సర్వనాశనం చేశారు సార్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది గరస్తంభం ఫ్రెండ్స్. ఇది మనది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది. అప్పుడు చక్కగా పెడతారు కదా, అంతా గరస్తంభం ఫ్రెండ్స్. ఇది శ్రీ రాముల వారి గుడి. ఇది రాముల వారి గుడి ఉంటే రాముల వారిని సీతమ్మని ఎత్తుకుపోయారు ఆల్రెడీ. ఒక ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, దొంగలు ఎలా దొగారో. ఆమె ఎవరో పూర్తిగా నాకు తెలియదు, కానీ రాముల వారు అంటే సీతమ్మ దేవో ఎవరో ఒకరు ఉన్నారు ఫ్రెండ్స్. ఇలా దొరికారు చూడు ఫ్రెండ్స్. ఇంత ఏవో ధన్యాలు డబ్బులు దాచిపెట్టింటారు పూలకాలని. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. ఆఖరికి గంటలు కూడా లేకుండా చేశారు ఫ్రెండ్స్. చిన్న గంటలు కట్టారు ప్రజలు. అంతా దోగేశారు. ఒక 50 ఏళ్ళ కిందట ఇక్కడ ఊరు ఉండేది ఫ్రెండ్స్. సందాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ఇక్కడ దొంగలు పడుతున్నారని చెప్పి అందరూ వేరే ఊరికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇవల్ల ఒక ఊరు ఫ్రెండ్స్. ఇవల్ల ఆ ఊర్లో ఒక చిన్న గుడి ఫ్రెండ్స్, రాముల వారి గుడి. ఇక్కడ బావి కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక 100 సంవత్సరాల కింద ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు కాదు, అప్పుడు ఒక ఊరు ఉండేది ఇక్కడ. దాంట్లో వాటర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదో నాకు తెలియదు, కానీ కొత్త గుడి కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ శివారు వచ్చేసి మానవాడు చెందింది ఫ్రెండ్స్. ఇది శుక్లమ్మ గుడి అంటే ఫ్రెండ్స్. ఇది మానపాడు సంబంధించినది. పురాతనమైన ఫ్రెండ్స్ ఇది. చూసారా, పూర్వకాలం గుడిది. కనీసం అంటే ఒక 100 సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గుడికి. చాలా ఏళ్ళ నుంచి అప్పుడు కట్టారు. అందులో రాగిది మన సిమెంటు గోడపై ఎలా వెలిసింది ఫ్రెండ్స్. చూసారా, అద్భుతం కదా. సరే ఫ్రెండ్స్, చూడండి. ప్రతి ఒక్క వీడియో పెడుతుంటాను చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సిగ్నల్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.